సో హాయ్ గైస్. సో ఈ వీడియో వచ్చేసరికి మెయిన్లీ ఫర్ బిగినర్స్. ఒక యూపీఎస్సీ స్టార్ట్ చేయాలనుకుంటే ఒక బిగినర్కి ఉండే డౌట్స్ ఎలా ఉంటాయి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, మాక్ టెస్ట్లు ఎప్పటి నుంచి రాయాలి, అండ్ ఆప్షనల్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి అనే బేసిక్ థింగ్స్ మొత్తం ఈ వీడియోలో కవరప్ అయిపోయింది. మొత్తం నాకున్న ఎక్స్పీరియన్స్, నేను చూసిన ఎక్స్పీరియన్స్ మొత్తం ప్రకారంగా ఈ వీడియో చేశాను. ఫర్ షూర్ మొత్తం చూడండి, ఇట్ విల్ హెల్ప్, ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది. నేను ఈ ప్రిపరేషన్ ప్లాన్ని 4 phases డివైడ్ చేసి రాశాను ఇక్కడ. సో 4 phases ప్లస్ 360 days ప్లాన్ చెప్పాను. ఈ 365 days ప్లాన్ అనేది చెప్పాను. ఈ 365 days డే 1 నుంచి డే 365 వరకు మీరు ఎలా షెడ్యూల్ మెయింటైన్ చేసుకోవాలి, ఎలా ఎన్సీఆర్టీస్ లేదా ఆప్షనల్ కానీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకోవాలనేది నేను ఒక పీడిఎఫ్ రెడీ చేయడం జరిగింది. ఆ పీడిఎఫ్లో విల్ గెట్ ఆల్ ద ఇన్ఫర్మేషన్. ఆ పీడిఎఫ్ మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంటుంది. ఆ టెలిగ్రామ్ టూ టెలిగ్రామ్ ఛానల్స్ ఉంటాయి మనకి. ఒకటేమో మెయిన్, ఒకటేమో బ్యాకప్. సో రెండిట్లో జాయిన్ అవ్వండి. రెండిట్లో జాయిన్ అయ్యి రెండిట్లో మీకు షెడ్యూల్ అనేది అవైలబుల్ ఉండిద్ది. దీని ప్రకారం మీరు కనుక ప్రిపేర్ అయితే, అండ్ నేను ఇక్కడ ఎక్కడ డేట్స్ కానీ మంత్స్ కానీ ఏం మెన్షన్ చేయలేదు, బికాజ్ ఒక్కొక్కరి ప్రిపరేషన్ ఒక్కొక్క ఫేజ్లో ఉండిద్ది. సో మీ ప్రిపరేషన్ ఫేజ్ అనేది ఎక్కడి నుంచి ఎలా ఉందో అక్కడ నుంచి చూసుకోండి. సో దాన్ని బట్టి ఈ వీడియో అనేది, ఆ పీడిఎఫ్ అనేది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఆ వీడియో కూడా, ఆ పీడిఎఫ్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను ఎలా ఏంటని. ఫస్ట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ రోడ్ మ్యాప్ అనేది బిగినర్స్గా 4 phases డివైడ్ చేశాను. ఒకటి ఏంటంటే బేసిక్, అంటే ఫౌండేషన్ అనమాట. అసలు బేసిక్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చేయాలనేది దీనిలో చూస్తాం అనమాట. నెక్స్ట్ స్టాండర్డ్ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్ ఫేజ్, నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ మోడ్. సో ఇదేంటంటే ఒక 3 months 4 months ఫేసెస్లో నడుస్తుంది ప్రతి మోడు. ఈ ఫేజెస్ని కనుక మీరు 1 by 1 కంప్లీట్ చేసుకోగలిగితే మీరు ఒక పర్ఫెక్ట్ ప్రిపరేషన్ ట్రాక్లో ఉన్నట్లే. అలా దీన్ని డిజైన్ చేశాను. ఫస్ట్ ఇదంతా మీకు నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ చూడండి. సో ఇది ఫౌండేషన్ ఫస్ట్ ఫేజ్. సో ఫస్ట్ ఫేజ్ మీరు ఆ ప్రిపరేషన్ ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. యూజువల్గా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిలిమ్స్కి 360 days ఉంటాయి, 365 days ఉంటాయి. కాబట్టి దాని పరంగా ఒకవేళ చూద్దాం. లేదు, కొంతమంది డిగ్రీస్ అయిపోయి, కొంతమంది మిడ్ ఆఫ్ ప్రిపరేషన్లో ఉంటారు, కొంతమంది కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటారు, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫౌండేషన్ అయిపోయింది, ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేసుకున్నారు, గో విత్ ద స్టాండర్డ్. సో అలా ఈ వీడియో అనేది మీకు ఒక క్లారిటీని తీసుకురావడానికి చెప్పాను నాకున్న ఐడియా ప్రకారం. సో ఫస్ట్ ఫేజ్ చూద్దాము. ఫస్ట్ ఫేజ్ వచ్చేసరికి ఫౌండేషన్ బిల్డింగ్ అనమాట. ఫౌండేషన్ బిల్డింగ్ అంటే ఏదో బిల్డింగ్ కట్టమని కాదు, ప్రిపరేషన్లో ఫౌండేషన్ బిల్డింగ్ కావాలి. అది ఎలా అంటే మనకి కొన్ని బేసిక్ కావాలి. కొంతమంది ఏంటంటే ఎన్సీఆర్టీస్ చదవాలా, ఎన్సీఆర్టీస్ ఆర్ కంపల్సరీగా అని అడుగుతారు. ఎన్సీఆర్టీస్ అనేవి కంపల్సరీ చదవాలి. ఎన్సీఆర్టీస్ ఇంపార్టెన్స్ ఏంటి, ఎన్సీఆర్టీస్ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి అనేది మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తాను. ఆ వీడియో వెళ్ళి చూడండి. ఫర్ షూర్ ఇట్ విల్ హెల్ప్, ఖచ్చితంగా యూజ్ అయ్యింది. ఇదేంటంటే ఫస్ట్ ఫేజ్ అనేది మనం 365 daysలో ఇచ్చాం కదా. ఈ 365 daysలో ఫస్ట్ 3 months అనేది మీరు ఈ ఫౌండేషన్ బిల్డ్ చేసుకోవడానికి, అంటే ఎన్సీఆర్టీస్, న్యూస్ పేపర్ రీడింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ఫౌండేషన్లోనే మనం ఆప్షనల్ చూసింగ్ అనేది, ఆప్షనల్ బేసిక్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆప్షనల్ 500 marks ఉండిద్ది. సో ఇట్ ప్లేస్ మేజర్ రోల్ ఇన్ మార్క్స్. యూపీఎస్సీ మీరు క్వాలిఫై అవ్వాలంటే మీ ఆప్షనల్ మార్క్స్ బట్టే మ్యాక్సిమం బేస్ అయి ఉండిద్ది. సో యూపీఎస్సీలో ఆప్షనల్ వాస్ సో ఇంపార్టెంట్. అందుకనే చెప్పి నేను ఫౌండేషన్లోనే ఆప్షనల్ ఇంక్లూడ్ చేశాను. సో బేసిక్ చూసింగ్ ఆప్షనల్ కానీ, ఈ ఆప్షనల్ చూసింగ్ మీద కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. దాన్ని బట్టి మీరు చూడండి. ఆప్షనల్ చూసింగ్ అనేది ఖచ్చితంగా 2-3 daysలో అనేది నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో ఏం చేయాలి, స్టాండర్డ్ బుక్స్ ప్లస్ ఆప్షనల్ కంప్లీట్ చేయడానికి చూడాలి. ఆప్షనల్ మీరు ఎట్లా కాదనుకున్నా మీరు తీసుకునే ఆప్షనల్ని బట్టి మీ టైం టెన్యూర్ అనేది ఉంటుంది. కొన్ని చాలా బల్కీ ఆప్షనల్స్ ఉంటాయి, కొన్ని ఈజీ ఆప్షనల్స్ ఉంటాయి. సో కొన్ని 2 months 3 months అయిపోతాయి, కొన్ని 6 months కూడా అవ్వవు. సో అలా బేస్డ్ ఆన్ యువర్ థింగ్స్, యువర్ ఆప్షనల్ మీరు ఇక్కడ టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. అండ్ ఇదే స్టాండర్డ్ ఫేజ్కి వచ్చేసరికి మీరు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. ఈ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ డైలీ ఒకటన్నా ప్రాక్టీస్ చేసుకునేలా చూసుకోవాలి. ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉండిద్ది, ఇన్సైట్స్ ఐఏఎస్ అని. సో వాడు ఏం చేస్తారంటే డైలీ అంటే కరెంట్ అఫైర్స్ ఏది జరిగినా, కరెంట్ ఈవెంట్ ఏది జరిగినా దాని మీద ఒక క్వశ్చన్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ ఇచ్చి మోడల్ ఆన్సర్ కూడా బై ఈవినింగ్ కానీ నెక్స్ట్ డే కానీ ఇచ్చేస్తాడు అనమాట. సో అది చూసుకోండి. అండ్ సిఏ నోట్స్, కొంతమంది కరెంట్ అఫైర్స్కి కొంతమంది నోట్స్ చేసుకుంటారు, కొంతమంది మంత్లీ మ్యాగజైన్ మీద డిపెండ్ అయి ఉంటారు. ఈ కరెంట్ అఫైర్స్ చదవాలనేది కూడా బిగ్గెస్ట్ డౌట్. అంటే నేను ఇవన్నీ ఒకే వీడియోలో ఎందుకు చెప్పట్లేదంటే, ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క స్పెసిఫికేషన్ చెప్తే మనకు కూడా ఒక ప్లేలిస్ట్ అనేది ఏర్పాటు చేసాం అనుకోండి, నెక్స్ట్ ఎవరైనా చూసుకున్నా సరే దే విల్ గెట్ క్లారిటీ అనమాట. సో కరెంట్ అఫైర్స్ నోట్స్ అనేది మీ ఇష్టం. కొంతమంది మ్యాక్సిమం విజన్ ఐఏఎస్ లాంటి మంత్లీ మ్యాగజైన్స్ తీసుకొని చదువుతుంటారు, కొంతమంది నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు. అది ఏ మోడ్ అనేది మీకు ఎలా అలవాటు బాగుండిద్ది అనేది మీరు చూసుకోండి. సో దాన్ని బట్టి చూడండి. ఓకే, ఇక్కడ మీరు అనొచ్చు, మీరే చెప్పొచ్చు కదా అని. అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉండిద్ది. నేను న్యూస్ పేపర్ ఎక్కువ చదవను,
నేనంతా మంత్లీ కరెంట్ అఫైర్స్ చదివే టైప్. సో కొంతమంది మంత్లీ కరెంట్ అఫైర్స్ హేట్ చేస్తారు, కొంతమంది డైలీ న్యూస్ పేపర్ చదువుతారు, దాని నుంచి నోట్స్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటారు. సో అలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. సో మీరు ఏ టైప్ అనేది యూ హ్యావ్ టు మీరు చూడాలన్నమాట. డైలీ న్యూస్ పేపర్ చదివి నోట్స్ రాయడం ఎంత టైం పడుతుంది. సో డైలీ న్యూస్ పేపర్ చదివితే బాగుంటుందా, ఒక వారం రోజులు ట్రై చేయండి. లేదా మంత్లీ మ్యాగజైన్ చదివితే ఎలా అనిపిస్తుంది. సో మీ టైప్ని బట్టి విల్ గో విత్ యువర్ ఫ్లో అలా అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఫేజ్ వచ్చేసరికి అడ్వాన్స్ ప్రిపరేషన్. ఇక్కడ మీకు ఆప్షనల్ కంప్లీట్ అయిపోయి రివిజన్ చేయాలన్నమాట. రివిజన్ ఈజ్ ద కింగ్. రివిజన్ ఎవరైతే బాగా చేస్తారో, నెంబర్ ఆఫ్ రివిజన్ అనేది ఎప్పటివరకు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళే దీనిలో తోపు అవుతారు. సో మీరు ఏ పార్టీకి ఓన్లీ చదివాం కాకుండా మీరు రివిజన్ కనుక చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్. ఖచ్చితంగా అది హెల్ప్ చేస్తుంది. రివిజన్ ఆల్వేస్ కింగ్ అంతే. ఓకేనా. నెక్స్ట్ ఈ అడ్వాన్స్ ఫేజ్లోనే ఫస్ట్ మనం ఏం చెప్పాం, ఫస్ట్ బేసిక్ ఫౌండేషన్ అనేది 3 monthsలో ఉండిద్ది. నెక్స్ట్ స్టాండర్డ్ బుక్స్ 4 to 5 months. నెక్స్ట్ ఆప్షనల్ ప్లస్ రివిజన్ అనేది 3-4 monthsలో ఉండిద్ది. దీనిలో ఈ ఫేజ్లోనే మనం టెస్ట్ సిరీస్ జాయిన్ అవ్వాలి. అది ఏ టెస్ట్ సిరీస్ అయినా. లేదు టెస్ట్ సిరీస్ జాయిన్ అయ్యేంత ఓపిక లేదనుకుంటే దెర్ ఈస్ సో మెనీ, అంటే బయట చాలా టెస్ట్ సిరీస్ చాలా అవైలబుల్ ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్స్లో కూడా విల్ గెట్ ఫ్రీ టెస్ట్ సిరీస్. మీరు దానిలో చూసుకోవచ్చు, ఏదైనా పెట్టుకొని చూసుకోవచ్చు. ఏం లేదు, ప్రిలిమ్స్ ఒక టెస్ట్ సిరీస్ తీసుకోండి, మీరే రాసుకోండి, కీ చూసుకొని దాన్ని బట్టి మళ్ళీ రెక్టిఫై చేసుకోండి. సో అలా మీరే సెల్ఫ్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఏమైంది, నాట్ అన్ ఇష్యూ. ప్రతిసారి మనీ మనం ఇన్వెస్ట్ చేయలేం కాబట్టి అది చూసుకోండి. కానీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి కంపల్సరీగా ఒక టెస్ట్ సిరీస్ అనేది ఉంటే బెస్ట్. నెక్స్ట్ వచ్చేసరికి ఫోర్త్ ఫేజ్. సో దీనిలో ఎప్పుడు ఇంకా మీకు టెస్ట్ సిరీస్ ఏకదాటికి ఇస్తూనే ఉండాలి, రివిజన్ చేయాలి. ఇదేంటంటే ఇది ఎగ్జామ్ మోడ్. ఇంకా అంటే ఇది మీరు ఏప్రిల్ కల్లా వచ్చేయాలన్నమాట. ఏప్రిల్ కల్లా మీరు ఎగ్జామ్ మోడ్, అంటే మార్చ్, ఏప్రిల్, మేలో మ్యాక్సిమం ప్రిలిమ్స్ ఉంటుంది కాబట్టి మీరు ఇక్కడ ఎగ్జామ్ మోడ్లోకి వచ్చేస్తారు. సో ఇలా నేను ఈ 4 phases ఇలా డివైడ్ చేశాను. ఓకే. సో ఈ ఫేజెస్ని మీరు ఎలా షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ phase 1 రాశాను. సో phase 1లో ఫౌండేషన్ ఫ్రమ్ day 1 to day 90. సో ఇప్పుడు షెడ్యూల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక రూల్ పెట్టాను చూడండి, 8+8+8. సో 8 అసలు ఈ 8+8+8 రూల్ ఏంటంటే, సో ఎట్ ద ఎండ్ వీఆర్ హ్యూమన్స్ కదా. సో ప్రతిరోజు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అందరికీ ఉండే మిత్ ఏంటంటే నువ్వు 18 గంటలు చదవాలి లేదా ఐఏఎస్ అవ్వు, లేదా 16 గంటలు చదవాలి ఐఏఎస్ అవ్వు అనే మాటలు ఇవన్నీ ఏంటంటే కాని పనులు. ఎందుకంటే వీ హ్యావ్ 24 hours, రైట్. సో 6 గంటలు 7 గంటలు నిద్రపోయినా సరే మీకు ఎక్కువ టైం ఉండదు. ఇంకా 24 hours 6 hours తీసేస్తే మొత్తం ఇంకా ఎన్ని గంటలు ఉంటాయి, 18 గంటలు. నువ్వు ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు ఇదంతా చేయాలి. సో ఆ మాటలన్నీ మీరు పట్టించుకోకుండా ట్రై టు ఫాలో దిస్ 8+8+8 రూల్. సో ఈ రూల్లో ఏంటంటే 8 hours స్టడీ, 8 hours స్లీప్, 8 hours లైఫ్. సో ఈ 8 hours అనేది మీరు పర్టికులర్గా 8 hours చదవాలా, మేము ఇంకా చదువుకుంటాం అంటే ఇట్స్ అప్ టు యూ. నేను 8 hours ఎందుకు మెన్షన్ చేశానంటే, కొంతమంది ఏంటంటే మనకి జై అని ఒక రోజు మోటివేషన్ వచ్చేది. ఆ మోటివేషన్ రాగానే 10-15 గంటలు చదివేస్తాం. నెక్స్ట్ డేకి అదొక 8-9 గంటలకు వచ్చింది. నెక్స్ట్ డే అసలు చదవము. 2-3 days తర్వాత బుక్ తీస్తాము. సో మీకు మోటివేషన్ అనేది ఉండదు. మళ్ళీ కొన్ని రోజులు గ్యాప్ వచ్చి మళ్ళీ బుక్ తీసి చదువుతాం. సో ప్రతి ఆస్పిరెంట్ లైఫ్లో అయ్యే కామన్ థింగ్ ఇది. అలా కాకుండా ఎవ్రీడే కన్సిస్టెంట్గా 8 hours కనుక మీరు చదవగలిగితే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. 8 hours పక్కాగా పెట్టుకోండి. అంటే అది దరిద్రం ఎంత బాగోపోయినా కనీసం 5 hours. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫంక్షన్కి వెళ్ళారు లేదా బయటికి వెళ్ళారు, అట్లీస్ట్ 4-5 hours అన్నా మీరు బాగా చదవడానికి ట్రై చేస్తే, అంటే 8 hours అనేది డైలీ కన్సిస్టెంట్. కొంతమంది డైలీ ఒక రోజు 12 గంటలు చదివేస్తారు, నెక్స్ట్ డేకి బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది తర్వాత మీరేం చేయలేరు. సో అది కామన్గా ఎవ్రీ ఆస్పిరెంట్ ఫేస్ చేసేది. అలా కాకుండా ఎవ్రీడే 10 hours లేదా ఎవ్రీడే 8 hours కనుక చేసుకుంటే బేసిక్గా లైఫ్ బాగుంటుంది. అండ్ 8 hours స్లీప్, ఖచ్చితంగా 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇన్ని మాటలు చెప్తున్నాను. బేసికలీ నాకు కూడా స్లీప్ ఉండదు, ఎందుకంటే వీఆర్ ఆస్పిరెంట్స్. ఆ స్లీప్ ఉండదు, బట్ స్టిల్ ట్రైన్ టు. నేను కనీసం 6 to 7 hours అన్నా నిద్రపోవడానికి ట్రై చేస్తాను. ఖచ్చితంగా నిద్రపోతాను. లేకపోతే నిద్ర లేకపోతే ఇట్స్ ఎవ్రీథింగ్. అంటే నేను అంతకుముందు నిద్ర వాల్యూ తెలియదు, కానీ ఈ మధ్య నిద్రకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాను. నిద్ర ఈజ్ ఎవ్రీథింగ్ అని అర్థమైంది. నెక్స్ట్ 8 hours ఆఫ్ లైఫ్. మీరు దీనిలో ఫిజికల్ యాక్టివిటీ చేసుకోండి, జిమ్కి వెళ్ళండి, రన్నింగ్కి వెళ్ళండి, ఇంకా బయట ఫ్రెండ్స్కి వెళ్ళండి, మూవీ చూడండి, ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి. ఒక స్కిల్ అనేది నేర్చుకోండి బేసిక్గా. సో అలా 8+8+8 రూల్ కనుక మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు యూస్ ఉంటుంది. ఇక్కడ లైఫ్ అని ఎందుకు రాశానంటే బ్రతకాలి కదా. ఇప్పుడు ఓన్లీ ఏదో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ పద్దానికి చదవాలి అంటే అవ్వదు కదా. అట్ ద ఎండ్ వీఆర్ హ్యూమన్స్. సో ఖచ్చితంగా మనకు కూడా బేసిక్ నీడ్స్, బేసిక్ ఎంజాయ్మెంట్స్, బేసిక్ సోషల్ లైఫ్ అనేది కావాలి. సో మీరు బయటికి వెళ్ళండి, మంచి మూవీకి వెళ్ళండి, ఓజీ మూవీ వస్తుంది కదా, ఓజీకి వెళ్ళండి. లైక్ ఎవ్రీథింగ్ మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఎంతమంది ఓజీకి వెళ్తున్నారు కింద కామెంట్ చేయండి. సో అలా ఈ లైఫ్లో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది, యూపీఎస్సీ ఆస్పిరెంట్ మెయిన్గా చూసుకోవాల్సింది ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్. సో ఈ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ లేకపోతే మీ ప్రిపరేషన్ కొంచెం కూడా ముందుకు సాగదు. ఫిజికల్ హెల్త్ కంటే మెంటల్ హెల్త్ వాజ్ సో ఇంపార్టెంట్. మెంటల్ హెల్త్ బాగుంటే ఆటోమేటిక్గా ఫిజికల్ హెల్త్ కూడా బాగానే ఉంటుంది. మీరు ఏదో ఎక్సర్సైజులు చేసి 6 packs చేయమని నేను చెప్పను.
బేసిక్గా ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేస్తూ మీ మెంటల్ హెల్త్కి ఎవరైతే భంగం కలిగిస్తారో వాళ్ళని దూరం పెడుతూ ప్రశాంతంగా పీస్ఫుల్గా మీ లైఫ్ని లీడ్ చేయండి. మీ ప్రిపరేషన్ కూడా సీదా సాదాగా పోయింది. సో ఎక్కువ కాంప్లికేట్ చేసుకోకుండా ఈ 8+8+8 గోల్డెన్ అవర్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీకు చాలా యూజ్ ఉంటుంది. అండ్ ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత రిజల్ట్స్ మీరు చూసిన తర్వాత వచ్చి నాకు థ్యాంక్స్ చెప్పండి. ఫర్ షూర్ ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్తారు. ఓకేనా? సో ఇది నేను బేసిక్గా చెప్పాలనుకున్న ఈ వీడియోకి మెయిన్ కాంటెక్స్ట్ అయితే ఇదే. అంటే ఇది ఫౌండేషన్ 1 to 90 days అని రాశాను కదా, దీన్ని నేను ఒక పీడిఎఫ్ చేశాను. సో ఈ పీడిఎఫ్లో చూడండి, phase 1 సో ఫౌండేషన్ 1 to 90 days దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, ఇలా ప్రతి మంత్ మీరు ఎలా డివైడ్ చేసుకోవాలనేది నేను చెప్పాను. ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్. ప్రతి మంత్ మీరు 1 to 30 days, 1 to 60 days, 61 to 90 days మీరు ఇలా బేసిక్గా మీరు ఇది చూసుకొని దీన్ని బట్టి నెక్స్ట్ షెడ్యూల్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతిదీ స్మూత్ ఫీడింగ్ ఫీడింగ్ చేయలేం కాబట్టి ఫర్ షూర్ దీన్ని ఒక ఐడియాగా తీసుకొని దీని నుంచి మీరు ఇంకా థింగ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని మీ ఓన్ కంపారిజన్ చేసుకోండి, మీ ఓన్గా షెడ్యూల్ అనేది ప్రిపేర్ చేసుకోండి. ఇది ఒక బేసిక్ ఐడియా, బిగినర్కి మాత్రమే నేను ఇస్తున్నాను. అన్నీ చెప్పేస్తే ఇంకా మీరు చేయడానికి ఏమి ఉండదు కదా. సో మీరు కూడా వర్క్ చేయాలి కాబట్టి నేను ఒక బేసిక్ ఐడియా ఇచ్చాను, బేసిక్ ప్లాన్ ఇచ్చాను. దాన్ని బట్టి మీరు కనుక మీ ఇదిని ప్రిపేర్ చేసుకుంటే ఇట్ విల్ హెల్ప్ అలాట్. ఖచ్చితంగా చాలా హెల్ప్ చేసిద్ది, చాలా యూస్ఫుల్ కూడా ఉండిద్ది. మీకు ఈ మోటివేషన్ ఇవి కూడా ఏం అవసరం లేదు. జస్ట్ కావాల్సింది ఏంటంటే డిసిప్లిన్. ఆ డిసిప్లినే నేను చెప్పిన 8+8+8. సో ఆటోమేటిక్గా ఖచ్చితంగా మీకు డిసిప్లిన్ అనేది వచ్చేసింది. ఎందుకంటే 8 hours నిద్రపోతారు, 8 hours చదువుకుంటారు, 8 hours బ్రతుకుతారు. సో బ్రతకాలి ఖచ్చితంగా. యూపీఎస్సీ ఆస్పిరెంట్ కాదు, ఎవడైనా బ్రతకాల్సిందే. సో అలా నేను ప్రతిసారి అంటే బ్రేక్స్ కూడా తీసుకుంటూ ఉండండి. బ్రేక్స్ ఆర్ సో ఇంపార్టెంట్. అలాగా ఈ 8+8+8 ప్లస్ రివిజన్ ప్లస్ మార్క్స్ ప్లస్ షార్ట్ నోట్స్ ప్లస్ ఆన్సర్ రైటింగ్. సో వీటన్నిటి మీద మనం సపరేట్ వీడియో చేస్తాము. మీకు ఏ వీడియోస్ కావాలో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. ఫర్ షూర్ నేను దాని మీద వీడియో చేస్తాను. ఓకే, సో ఈ పీడిఎఫ్ మాత్రం మీకు మొత్తం మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. నేను చాలా కంపైల్ చేసి చాలా మంచిగా రాసి పెట్టాను. దాన్ని బట్టి చూడండి. సో ఎన్సీఆర్టీస్ ఎలా కంప్లీట్ చేయాలి, న్యూస్ పేపర్స్ ఏ టైంలో చదువుకోవాలి. ఇక్కడ యాక్చువల్లీ 10 hours ఉంది. మీరు మళ్ళీ అనొచ్చు మరి 10 hours పెట్టావు, మళ్ళీ 8+8+8 అంటున్నావు అని. ఇక్కడ ఏంటంటే నేను ఒక బేసిక్ ప్లానే చెప్పాను. 8 hours మీరు దాన్ని 8 hours చేసుకోండి, లేదా దీన్నే 12 hours చేసుకోండి. మీ ఓపిక, మీరు ఎంత కూర్చుంటే మీరు ఎంత చదువుకుంటే అంత. అది డిసిప్లైన్గా ఉండడానికి మాత్రం 8+8+8 hours విల్ బి ద గోల్డెన్ వన్. అది నేను ఇంప్లిమెంట్ చేశాను. దాన్నే ట్రై చేస్తున్నాను. నాకు మంచిగా అనిపించే మీకు కూడా చెప్తున్నాను అనమాట. సో ట్రై చేయండి, ఇట్ విల్ చెరిష్ యూ. చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఫస్ట్ మెంటల్ హెల్త్ బాగా చూసుకోండి. మెంటల్ హెల్త్ మీద కూడా మంచి వీడియో చేస్తాను. హౌ పీపుల్ ట్రిగర్డ్, హౌ దే బిహేవ్, ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. ఓకేనా? సో మెయిన్లీ మీరు చేయాల్సింది ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయిపోండి, స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ. ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఇట్ విల్ హెల్ప్, ఇట్ విల్ బూస్ట్ మై అండ్ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.